నామానికి మహిమ కలుగునుగాక. నేటి దేవుని మాట అనే శీర్షిక కోసం వేచి ఉన్న మీ అందరికీ కూడా యేసయ్య శక్తి కలిగిన నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. బాగున్నారా? దేవుని మహాకృప, దేవుని మహాదయ వలన దేవుడు మనల్ని కాచి కాపాడి సంరక్షిస్తూ ప్రతిరోజు ఈ విధంగా సజీవంగా ఉంచి ఆయన మాటలు వినడానికి దేవుడు కృప చూపిస్తూ ఉన్నాడు. ఆ గొప్ప దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ మరి ఈరోజు నేటి దేవుని మాట అనే శీర్షికలో దేవుడు మనకి ఇవ్వబోతున్న మాటను ఒక్కసారి మనం చూద్దాం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 4వ వచనం మనం చూడగలిగితే అక్కడ రాయబడిన మాట ఈ విధంగా వ్రాయబడి ఉంది. అతడు దూత దర్శనమందు తేటగా అతడు దూత వైపు తేరిచూచి భయపడి ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు అంశం ఏంటి అంటే నీ ప్రార్థనలు నీ ధర్మకార్యాలు జ్ఞాపకార్థముగా చేరినవి. అంటే మనం చేస్తున్న ప్రార్థనలన్నీ కూడా దేవుడు వింటూ ఉన్నాడు. ఆయన ప్రార్థనలు ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వస్తారని లేఖనం చెప్పింది కదా. ఆ విధంగా మనం చేస్తున్న ప్రార్థనలన్నీ కూడా దేవుడు వింటూ ఉన్నాడు. ఇక్కడ కొర్నేలి అనే ఒక వ్యక్తి, ఆయన శతాధిపతి, 100 మంది మీద అధిపతి అయిన కొర్నేలి అనే ఆయనకు దేవుని దూత దర్శనమందు కనిపించి మాటలు చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఎంత అద్భుతమైన విషయమో కదా. మన ప్రార్థనలు ఒక్కొక్కసారి దేవుని దగ్గరికి వెళుతూ ఉన్నాయా లేదా అని మనం ఆలోచిస్తూ ఉంటాం. తెలియకుండానే మనలో సందేహము, అనుమానము వస్తూ ఉంటాయి. నేను ఎంత ప్రార్థన చేస్తూ ఉన్నాను, ఇంకా ఈ విషయం జరగలేదు, ఈ పరిస్థితి మారలేదు, ఈ అనారోగ్యం పోలేదు, ఈ కష్టం తీరలేదు, ఆ వ్యక్తి మారలేదు, దేవుడు అసలు నా ప్రార్థనలు వింటూ ఉన్నాడా, వింటే ఎందుకు జరగటం లేదని సాతానుడు సాక్షాత్తు దేవుడి మీద అనుమానం వచ్చేలాగా మన మనస్సులను ప్రేరేపిస్తూ ఉంటాడు. కానీ మనం నమ్మిన దేవుడు ఆయన చెవులుండి వినలేనివాడు కాదు కానీ, నోరుండి మాట్లాడలేనివాడు కాదు కానీ, ఆయన తప్పకుండా ఆయన మన ప్రార్థనను విని మన ప్రార్థనలకు వినడం ఒక్కటే కాదు కానీ జవాబులు ఇచ్చే గొప్ప దేవుడై ఉన్నాడు. చూడండి, ఈ కొర్నేలి అనే ఒక శతాధిపతి, 100 మంది మీద అధిపతి ప్రార్థనలు చేస్తూ ఉన్నాడంట. అతని కోసం చాలా మంచి సాక్ష్యం ఉంది. అదే అధ్యాయము 1, 2, 3 వచనాలు మనం చదువుదామా. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అనే భక్తిపరుడొకడు కైసరయలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడయుండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను అని లేఖనాల్లో మనం చదువుతూ ఉన్నాం. ఏమండి, 100 మంది మీద అధిపతి, ఒక ఆఫీసర్ అయ్యుండి ఆయనంట తన ఇంటి వారందరితో కూడా భక్తిగా ఉన్నాడంట. దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండడమే కాదు కానీ ధర్మకార్యాలు కూడా ప్రజలకు ధర్మం చేస్తూ ఉన్నాడంట. ఏమండి, ఎంత అద్భుతమైన విషయమో కదా. ఒక అధికారి లేకపోతే ఒక ఆఫీసర్ ఏ విధమైన దర్పము లేకుండా, ఏ విధమైన గర్వము లేకుండా దేవుని పట్ల భయం కలిగి ఉండడం చాలా ఆశ్చర్యకరమైన విషయంగా కనిపిస్తూ ఉంది. కొంచెం డబ్బు ఉంటే, కొంచెం ఉద్యోగం ఉంటే, కొంచెం అన్ని పరిస్థితులు బాగుంటే ఈ రోజున భక్తిలో మనం నిలబడలేకపోతూ ఉన్నాం. కానీ ఈయనకి అన్ని పరిస్థితులు బాగానే ఉన్నాయి. అసలు దేవుణ్ణి ఆరాధించాల్సిన అవసరత ఏముంటుంది అని అనుకుంటాం. కానీ అతను ఆ పరిస్థితులన్నీ మంచిగా ఉన్నా సరే అతను దేవుణ్ణి కొలవడం మనం చూస్తూ ఉన్నాం. ఇంటి వారందరితో కూడా, అంటే తన ఇంటి వారందరినీ కూడా భయభక్తుల్లో పెంచుతూ ఉన్నట్టుగా వారు కూడా చక్కగా కొర్నేలి మాట వినున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎంత అద్భుతమైన విషయమో కదా. ఈ రోజున మన కుటుంబాలు కూడా ఇలాగుంటే ఎంత బాగుంటుందో. కాబట్టి దేవుడు ఆ కొర్నేలి ప్రార్థన విన్నాడు అంట. నీ ప్రార్థనలన్నీ చేరినయి, జ్ఞాపకార్థంగా చేరినయి, నీ ధర్మకార్యాలు కూడా చేరినయి అని దర్శనమందు
కొర్నేలి అని పిలవడం కూడా మనం చూస్తూ ఉన్నాం. నిజంగా మన ప్రార్థనలన్నీ దేవుడు వింటూ ఉన్నాడు. మన ప్రార్థనలకు తప్పకుండా జవాబిస్తాడు. ఇక్కడ కొర్నేలి ప్రార్థనలకు దేవుడు జవాబిచ్చినట్లుగా మన ప్రార్థనలకు కూడా దేవుడు జవాబిస్తాడు. అందులో అనుమానం ఏమీ లేదు. అది ఒక్కొక్కసారి లేట్ అవ్వచ్చు, ఒక్కొక్కసారి వెంటనే జరిగిపోవచ్చు, ఒక్కొక్కసారి కొన్ని సంవత్సరాలు కూడా లేట్ అవ్వచ్చు. కానీ మన దేవుడు ప్రార్థన ఆలకించేవాడు గనుక మనకేది మంచిదో అది మన జీవితంలో తప్పక ఆయన జరిగించే గొప్ప దేవుడై ఉన్నాడు. మనం గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నాం. చూద్దామా ఒక్కసారి. ఏమండి, ఇక్కడ మళ్ళీ 4వ వచనం నేను చదువుతూ ఉన్నాను. మళ్ళీ అతను దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏంటి అని అడిగితే, నీ ప్రార్థనలన్నీ నీ ధర్మకార్యాలన్నీ కూడా దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి అని చెప్పి అతను చేయాల్సిన పనిని చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు ఏం చేస్తావంటే, నువ్వు యొప్పేకు మనుషులను పంపించి పేతురు అని మారు పేరు గల సీమోనును రప్పించి మీ ఇంటికి రప్పించుకో. దైవజనుడు మీ ఇంటికి వస్తే మంచిది. దైవజనుడిని పిలిచి అసలు సత్యములోనికి మార్గము నేనే సత్యము నేనే జీవమై ఉన్న క్రీస్తుని గురించిన బోధ చక్కగా పేతురు ద్వారా మీరు వినండి. వెళ్ళు, ఆ మనుష్యుడు పలానా స్థలంలో ఉన్నాడు, ఆ దైవజనుడు పలానా స్థలంలో ఉన్నాడు, పంపించు అని వెంటనే చెప్పంగానే కొర్నేలి తన సైనికుడిని పిలిపించి వాళ్ళని పంపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎంత అద్భుతమో కదా. ఏమండి, కొర్నేలి ఒక అన్యుడు, అతను యూదుడేమీ కాదు, కానీ ఒక అన్యుడయ్యుండి కూడా అతను ప్రార్థిస్తూ ఉన్నాడు, దేవుని భయభక్తులు కలిగి ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఇంకా సర్వసత్యంలోనికి నడిపించాలని దేవుని దూత నేరుగా కొర్నేలి దగ్గరకు వచ్చి అతనితో మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు అంటే, ఒకవేళ ఇంకా అతను నేర్చుకోవలసింది, ఇంకా అతను తెలుసుకోవలసింది, యేసును గురించిన సంగతులు ఇంకా అతను తెలుసుకోవలసిన అవసరత ఉంది కనుక వెంటనే అంటున్నాడు, దైవజనుడిని పిలిపించయ్యా, మీ ఇంటికి వస్తే ఆశీర్వాదం. నిజమే, దైవజనులు మన ఇంటికి వస్తే ఆశీర్వాదం. అంటే దైవజనుడు ఎక్కడ అడుగు పెడితే దేవుడు ఆ స్థలాన్ని ఆశీర్వాదంగా చేస్తానని వాగ్దానం చేశాడు కదా. మన గృహాలలో గృహ కూడికలు జరగడం కూడా చాలా ఆశీర్వాదం. ఈ రోజున చాలామంది గృహాలలో మీటింగులు పెట్టుకోవటం లేదు. ఏమంటే గృహాలలో మీటింగులు పెట్టుకుంటే తప్పకుండా గృహాలలో ఏలుబడి చేస్తున్న ప్రతి సాతాన తంత్రాన్ని, ప్రతి దేవునికి అయిష్టమైన ప్రతి కార్యాన్ని, ఏమంటే సంఘమంతా మన ఇంటికి వచ్చి ప్రార్థించినప్పుడు, దైవజనుడు మన ఇంటికి వచ్చి ప్రార్థించినప్పుడు తప్పకుండా మన ఇంటిలో ఉన్న ప్రతి చీకటి శక్తిని చీకటి శక్తుల నుంచి దేవుడు మనకు విడుదల చేస్తాడు. ఈ సత్యము అందరి విశ్వాసులకు తెలిస్తే ఎంత బాగుంటుందో కదా. కాబట్టి మీ గృహాలలో తప్పకుండా సంవత్సరానికి ఒక్కసారైనా, ఏమండి రకరకాల పరిస్థితులు ఉంటాయి కదా, పుట్టినరోజు, పెళ్లి రోజు, లేకపోతే కృతజ్ఞత కూటాలు, అవన్నీ చక్కగా మనం పెట్టుకుంటూ ఉంటే తప్పకుండా దేవుడు మనతో స్పష్టంగా ఆ రోజు మాట్లాడి మన కుటుంబాలు ఇంకా చక్కగా దేవుని యొక్క సర్వ సత్యంలోనికి దేవుడు మనల్ని నడిపిస్తాడు. సరే, ఇక్కడ కొర్నేలి పిలిపించాడట. చూడండి, అదే అధ్యాయంలో మనం చూస్తే అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 22వ వచనం నేను చదువుతూ ఉన్నాను. మీరు కూడా ఒక్కసారి చూడండి. అందుకు వారు, నీతిమంతుడును దేవునికి భయపడేవాడును యూదా జనులందరి వలన మంచి పేరు పొందినవాడునైనా శతాధిపతి కొర్నేలి అని ఒక మనుష్యుడున్నాడు. అతడు నిన్ను తన ఇంటికి పిలువనంపించి నీవు చెప్పు మాటలు వినవలనని పరిశుద్ధ దూత వలన బోధింపబడినని చెప్పిరి. అప్పుడు అతడు వారిని లోపలికి పిలిచి ఆతిథ్యమిచ్చెను. కొర్నేలి చేత పంపబడిన మనుష్యులు సీమోను పేతురు దగ్గరకు వచ్చి అక్కడ చెబుతూ ఉన్నారు, తమ యజమానుడి కోసం ఏమని చెప్తూ ఉన్నారంటే చూడండి చక్కగా. అందుకు వారు ఏమంటున్నారంటే, నీతిమంతుడును దేవునికి భయపడేవాడును యూదా జనులందరి వలన మంచి పేరు పొందినవాడునైనా కొర్నేలి అని ఒక మనుష్యుడున్నాడు. ఎంత అద్భుతమైన విషయమో కదా. ఏమన్నా తన యజమానుడి గురించి ఆ పనివారు, తన యజమానుని కింద పనిచేస్తున్నవారు ఏమండి యజమాని కోసం ఎంత చక్కగా చెప్తూ ఉన్నారు. ఏమండి, అతడు నీతిమంతుడయ్యా, చాలా మంచోడు, యూదా జనులందరి వలన మంచి పేరు పొందినోడు. అంత మాత్రమే కాదు, అతడు మనుషులకు భయపడడం కంటే కూడా మొదట దేవునికి భయపడతాడు అని సాక్ష్యం ఇవ్వడం మనం చూస్తూ ఉన్నాం. సాధారణంగా యజమానుడి మీద చాడీలు చెప్పుకునేవాళ్ళు ఎక్కడైనా ఉంటారు కదా. కుటుంబ యజమానికి కావచ్చు, ఉద్యోగ సంబంధమైన యజమాని
యజమాని కావచ్చు, యజమానుల మీద ఎక్కువగా అలా చేశాడు, ఇలా చేశాడు, అలాగన్నాడు, ఇలాగన్నాడు, లేకపోతే అది చేయలేదు, ఇది చేయలేదు అని చాడీలు చెప్పుకునేవారు ఉంటారే కానీ ఇక్కడ కొర్నేలి గురించి తన కింద పనిచేస్తున్న ఉద్యోగులు ఎంత చక్కగా చెప్తున్నారంటే అతడు నీతిమంతుడు, దేవునికి భయపడేవాడు, అతడు యూద జనులందరి వలన మంచి పేరు పొందినోడయ్యా అని సాక్ష్యం ఇవ్వడం మనం చూస్తూ ఉన్నాం. మనం కూడా ఇలాంటి సాక్ష్యాన్ని పొందగలిగితే మన చుట్టూ ఉన్న వారి ద్వారా మనం ఒకవేళ ఈ ఉద్యోగుల బాస్ అయితే ఏమంటే మన కింద పనిచేస్తున్న ఉద్యోగులు కూడా మన గురించి ఇలా చెప్పగలిగితే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది కదా. అంత మాత్రమే కాదు, మనం చూద్దాం ఒక్కసారి. ఇందాక 4వ వచనంలో మనం చదివాం కదా, నీ ప్రార్థనలు నీ ధర్మకార్యాలు జ్ఞాపకార్థంగా చేరుతూ ఉన్నాయి అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. అంటే మన ప్రార్థనలతో పాటుగా మనం చేస్తున్న ధర్మ కార్యాలు కూడా దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరుతూ ఉన్నాయి. కేవలం మన ప్రార్థనలు మాత్రమే వినటం లేదు, మన ప్రార్థనలతో పాటుగా మనం చేస్తున్న పనులు కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు అనే విషయం ఇక్కడ ఈ రోజున దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఈరోజు చాలామంది ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. ఏమంటే కొంతమంది అసలు ప్రార్థనే చేయటం లేదు, దేవుడిని అప్పుడప్పుడు మాత్రమే ప్రార్థన చేసేవారు ఉంటారు. కానీ కొర్నేలి చూడండి, కొర్నేలితో దేవుడి దూత చెప్పడం, నీ ప్రార్థనలు వినబడుతూ ఉన్నాయి, అలాగే నీ ధర్మ కార్యాలు కూడా జ్ఞాపకార్థంగా నా సన్నిధికి చేరుతూ ఉన్నాయని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. మన ప్రార్థనలు ఒక్కటే దేవుడు వింటలేదు, కానీ మనం ఏది ప్రార్థిస్తూ ఉన్నామో అది మన జీవితంలో మనం చేస్తున్నామా లేదా, ఆ ధర్మ కార్యాలు అది ఎవరికి ఏ ధర్మం జరిగించాలో మన జీవితాల్లో అది ధర్మం జరిగిస్తున్నామా లేదా అనే విషయాన్ని కూడా దేవుడు చూడడం మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ప్రార్థిస్తున్న వారులారా, విశ్వాసులారా, మన ప్రార్థనలతో పాటుగా మన చేతలు దేవుడు చూస్తున్నాడు, మన పనులు దేవుడు చూస్తున్నాడు. కేవలం ప్రార్థన ఒక్కటే కాదు, కానీ మనం చేస్తున్న ధర్మ కార్యాలు కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. మరి ఒకవేళ అనుకోవచ్చు, ధర్మ కార్యాలు అంటే ఉన్నదంతా అందరికీ పనిచేయాలా, లేకపోతే ఎప్పుడూ అందరికీ సేవ చేయాలా అని అదే ఒకటే అనుకుంటాం. ఏమంటే బైబిల్లో చాలా ధర్మాలు ఉన్నాయి. మనకు సమయం కొంచెంగా ఉంది కనుక 2-3 విషయాలు చెప్తాను. ఏమంటే బైబిల్లో ధర్మం కొన్ని రకాల ధర్మాలు ఉన్నాయి. ఆ ధర్మాలు కనుక మనం పాటించగలిగితే తప్పకుండా ఆ ధర్మ కార్యాలు మన ప్రార్థనతో పాటుగా దేవుని సన్నిధికి చేరతాయి అనే విషయం ఈ రోజున మనకి అర్థమవుతూ ఉంది. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం మనం చూడగలిగితే అక్కడ చెప్పబడిన మాట మీరు చూస్తారా? ఏమని రాస్తారు అంటే, ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనకు తెలుసు, ఒక్కసారి మనం చూద్దాం. 6:1 రాయబడిన మాట ఏంటి అంటే, పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. పిల్లలారా, మీ తల్లిదండ్రులకు మీరు విధేయులై ఉండండి, ఇది ధర్మమే. ధర్మము అంటే అర్థం ఏంటి అంటే విధి అని అర్థం అన్నమాట. విధి అంటే మనం చేయాల్సిన జాబ్ అన్నమాట. కాబట్టి పిల్లలారా, ఏమండి, మన పిల్లలమైతే మన తల్లిదండ్రులకు లోబడాలి, విధేయత చూపించాలి. ఎందుకంటే కని పెంచి పోషించి అన్ని విషయాలు మన బాగోగులు అన్నీ చూసి మనల్ని ఒక ప్రయోజకులుగా చేస్తున్న తల్లిదండ్రులు మర్చిపోతూ ఉన్నారు ఈ రోజుల్లో పిల్లలు చాలామంది. అందుకనే చెబుతూ ఉన్నాడు, ఇది ధర్మమే. ఏమండి అంటాడు కదా, భిక్ష అడుక్కునేవారు అంటారు కదా, ఏమంటారంటే ధర్మం తల్లి అంటారు. ఏమన్నా అంటే అర్థం ఏంటి అంటే, నాకు చిరిగిపోయిన చొక్కా ఉంది, లేకపోతే నాకు తినడానికి తిండి లేదు, మీరు చూస్తే అన్నీ చక్కగా ఉన్నారు, మాలాంటి వాళ్ళని కొంచెం చూడడం మీ ధర్మమే కదా, మీకు అన్నీ ఉన్నవారు లేనోళ్ళు చూడడం ధర్మమే కదా అని అంటారు. అంటే మీ విధి కదా, మీ జాబ్ కదా అన్నట్టుగా వాళ్ళు కూడా ధర్మం గురించి మాట్లాడడం మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ పిల్లలారా, మీ తల్లిదండ్రులకు లోబడి ఉండడం, విధేయత చూపించడం, తల్లిదండ్రులను పట్టించుకోవడం, తల్లిదండ్రుల గురించి ఆలోచించడం, ఇది ధర్మమే. ఎందుకంటే ఈ రోజున ఇంత పెద్దవాళ్ళమయ్యామంటే, ఈ రోజున ఇంత స్థాయిలోకి వచ్చామంటే తల్లిదండ్రులు కనుక ఆ రోజు మనల్ని చదివించకపోతే, ఆ రోజు మన గురించి ఆలోచించకపోతే ఈ రోజున మనం అలా ఉండేవాళ్ళం కాదు కదా. కాబట్టి తల్లిదండ్రులకు లోబడి ఉండండి, ఇది ధర్మం. ఇదొక ధర్మం, పిల్లలకి దేవుడు చెప్తున్న ధర్మము. అలాగే మన పరలోకపు తండ్రి మనకు తండ్రిగా ఉన్నాడు కనుక
ఆయన పిల్లలంగా విశ్వాసులంగా మనము కూడా ఆ తండ్రికి లోబడ్డాం. అలాగే సంఘము మన తల్లి గనుక మన తల్లి సంఘానికి మనం లోబడి ఉండడం ఇది ధర్మమే అని ఈ రోజున విశ్వాసులుగా దేవుడు మనకు కూడా చెబుతూ ఉండడం మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున కొర్నేలి ప్రార్థనలే మట్టుకే కాదు, కొర్నేలి చేస్తున్న ధర్మ కార్యాలు కూడా అంటే ప్రజలకు చేస్తూ ఉన్నాడు, కుటుంబంలో చేస్తున్నాడు. ఎవరి ధర్మాన్ని వాళ్ళకి చక్కగా నిర్వర్తిస్తూ ఉన్నాడు. కుటుంబ యజమానిగా లేకపోతే ఒక ఉద్యోగంలో ఒక బాస్గా తన ధర్మాలన్నీ కూడా చక్కగా నిర్వర్తిస్తూ ఉన్నాడు. కాబట్టే దేవునితో అతను చేసిన ప్రార్థనలతో పాటుగా అతని ధర్మ కార్యాలు కూడా జ్ఞాపకార్థంగా చేరినవి అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. అదే కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 3వ వచనం కూడా మనం చదివితే, మొదటి కొరింథీ 7వ అధ్యాయము 3వ వచనంలో అక్కడ పౌలు గారు చెబుతూ ఉంటారు. ఏమని చెబుతారంటే చూడండి ఒక్కసారి, భర్త భార్యకును అలాగుననే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడుపవలను అని. ఇక్కడ భార్య ధర్మము అలాగే భర్త ధర్మాలు, ఎవరి ధర్మాన్ని ఒకవేళ మీరు భార్యలైతే మీ ధర్మాన్ని మీ భర్తకి ఏ ధర్మం జరిగించాలో తప్పకుండా మీ విధులు చక్కగా నిర్వర్తించాలి. అలాగే భర్తలైతే మీ విధులు మీ భార్య పట్ల ఎలా ఉండాలో అవన్నీ కూడా బైబిల్ చెబుతూ ఉంది. మనం తెలుసు కదా, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18 నుంచి 25 వరకు మనం చదివితే అక్కడ చాలా స్పష్టంగా చెప్తాడు. ఏమనంటే మీరు భార్యలను నిష్ఠుర పెట్టద్దు, మీ భార్యల్ని ప్రేమించండి, అలాగే ఆ భర్తలకి లోబడి ఉండండి అని స్త్రీలకు చెప్తాడు. పిల్లలైతే పిల్లలారా చక్కగా మీ తల్లిదండ్రులకు లోబడి ఉండండి అని చెప్తారు. దాసులారా ఎక్కడన్నా పని చేస్తూ ఉంటే మీ యజమానికి చక్కగా లోబడి ఉండండి, మీరు చేస్తున్న పని అంతా ఆ యజమాని అయిన క్రీస్తు చూస్తూ ఉన్నాడు, మీ యజమానిని గౌరవించండి అని చెప్పడం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున అవన్నీ మన ధర్మాలు. ఒకవేళ మీరు ఉద్యోగం చేస్తూ ఉంటే ఉద్యోగం నమ్మకంగా చేయాలి. లేకపోతే అది ప్రైవేటు పనా లేకపోతే గవర్నమెంట్ పనా, ఏ పని అయినా ఒక క్రైస్తవ విశ్వాసిగా మన ధర్మాన్ని మన ఉద్యోగ బాధ్యతను చక్కగా నిర్వర్తించగలిగితే తప్పకుండా అవి కూడా మన ప్రార్థనలతో పాటుగా దేవుని సన్నిధికి చేరతాయని లేఖనం తెలియజేస్తుంది. తిమోతికు రాసిన పత్రిక మొదటి తిమోతి 5వ అధ్యాయము 8వ వచనం కూడా మనం చూడగలిగితే అక్కడ కూడా పౌలు గారే చెబుతారు. ఏమని చెప్తారంటే, ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఏమని చెప్తున్నారంటే, ఎవరైనా సరే స్వకీయులు అంటే మీ సొంత మనుషులు విశేషముగా తన ఇంటి వారిని, ఏమండి ఊర్లో వాళ్ళందరినీ బాగానే చూస్తాం, ఇంటి వాళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి నీరసం వస్తుంది. ఏమండి ఊళ్ళో వాళ్ళందరికీ చక్కగా అన్నీ చేస్తూ ఉంటాం, కానీ ఇంటి వాళ్ళు లేకపోతే సొంత వారు అనేటప్పటికీ చాలా చులకన భావం వస్తుంది. మా వాళ్ళే కదా అని పక్కన పెట్టేస్తూ ఉంటారు. కానీ పౌలు గారు అంటున్నారు, ఎవడైనా సరే స్వకీయులను అంటే ముఖ్యంగా విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును అని చెప్తూ ఉన్నాడు. ఏమంటే ఇంటి వారి పట్ల బాధ్యతగా ఉండకపోతే, ఇంటి వారి విషయంలో మనం కేర్ తీసుకోకపోతే తప్పకుండా అలాంటి వాళ్ళంట అవిశ్వాసి కన్నా చెడ్డవారుగా ఉంటారట. కాబట్టి విశ్వాసులంగా మన బాధ్యతలు చక్కగా మనం నిర్వర్తించాలి, మన ధర్మాలు మనం చక్కగా నిర్వర్తించాలి. కొర్నేలి తన ఇంటిలో తన ధర్మాన్ని ఒక కుటుంబ యజమానిగా తన ధర్మాన్ని నిర్వర్తించాడు. అంత మాత్రమే కాదు, తన పిల్లల పట్ల ఎలా ఉండాలో ఆ పిల్లల పట్ల తన ధర్మాన్ని నిర్వర్తించాడు. అంత మాత్రమే కాదు, ఉద్యోగంలో తన ఉద్యోగ ధర్మాన్ని చక్కగా నిర్వర్తించాడు. అలాగే తన ప్రజలకు, తన చుట్టూ ఉన్న ప్రజలకు, సమాజానికి కూడా అతడు మేలు చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. బైబిల్లో చాలా ధర్మాలు ఉంటాయి. బంధువుని ధర్మము అని కూడా ఉంటుంది. బంధువుని ధర్మము అంటే అర్థం ఏంటి అంటే, రూతు పేదరాలుగా వచ్చినప్పుడు బోయే సమీప బంధువుడు కదా, ఎలాగైతే ఆ పేదరాలను చేర్చుకున్నాడో, ఎలాగైతే పేదరాల పట్ల జాలి చూపించాడో, ఈ రోజున మన బంధువుల పట్ల కూడా మన ధర్మాన్ని మనం నిర్వర్తించాలి. ఒకవేళ బాధలో ఉంటే, కష్టంలో ఉంటే, శ్రమలో ఉంటే వారిని పరామర్శించాలి అని లేఖనం తెలియజేస్తుంది. కాబట్టి చాలా రకాల ధర్మాలు ఉన్నాయి. ఈ
రోజున ఒక విశ్వాసులుగా సంఘంలో మన ధర్మాలు మనం నిర్వర్తించాలి. చర్చికి వెళ్ళడం, చర్చిని పట్టించుకోవడం, ఏమంటే చర్చి విషయంలో కేర్ తీసుకోవడం, ఒక విశ్వాసిగా ఏ సంఘంలో అయితే మనం మేలు పొందుతున్నామో ఆ సంఘం యొక్క క్షేమం గురించి ఆలోచించడం, ఆ సంఘంలో పరిచర్య చేయడం, ఆ సంఘంలో దైవజనుడు ఉంటే దైవజనుడికి పరిచర్య చేయడం, దైవజనుడికి సహాయకరంగా ఉండడం. అంత మాత్రమే కాదు, ఆ సంఘంలో ఏదైనా లోటు ఉంటే ఆ లోటును మనం తీసుకోవడం, ఇవన్నీ కూడా మన జీవితంలో మనం పాటించవలసిన ధర్మాలై ఉన్నాయి. ఇదంతా చాలా పెద్ద విషయాలు కానీ చాలా క్లుప్తంగా మాత్రమే చెప్తూ ఉన్నాను. కాబట్టి మన ప్రార్థనలతో పాటుగా మనం చేస్తున్న ధర్మ కార్యాలు కూడా జ్ఞాపకార్థంగా దేవుని సన్నిధికి చేరతాయి అనే విషయం మనకు అర్థమవుతుంది. కాబట్టి మనం అలా చేయగలిగితే ఎంత బాగుంటుందో. కొన్నేళ్ళు ఇంటికి పేతురు గారు వచ్చారంట. చూడండి ఒక్కసారి అపోస్తుల కార్యములు, అదే అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము. అండ్ నేరుగా పేతురు ఏమండి దైవజనుడే నేరుగా కొర్నేలి ఇంటికి పంపబడ్డాడు కదా. ఏమండి 34, 35 చదువుతున్నాడు 10వ అధ్యాయము. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించును. యేసు క్రీస్తు అందరికీ ప్రభువు అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఏమండి కొన్నేలి ఇంటికి పేతురు గారు వచ్చి ఏమండి బోధ చేస్తూ ఉన్నాడు. ఆయన వెంటనే కొన్నేలి అంటారు, ఏమంటారంటే, అయ్యా దేవుడు చెప్పాడు, మీరు మా ఇంటికి వచ్చారు, చాలా మంచిది, మేమందరం మీరేం చెప్తారో వినడానికి సంతోషంగా ఎదురు చూస్తూ ఉన్నాం. మాతో మీరేం చెప్తారో, దేవుడు ఏం చెప్పాడో ఆ విషయాలు మాకు చెప్పండి అనగానే పేతురు నోరు తెరిచి చక్కగా యేసు ప్రభు గురించిన విషయాలన్నీ కూడా విశదంగా వాళ్ళకి బోధపరిచినట్టుగా మనం చూస్తాం. ఆయన అంటారు కదా, నీతిగా ప్రతి జనములో కూడా నీతిగా నడుచుకునే వారిని దేవుడు పరిశీలిస్తూ ఉన్నాడు. వాళ్ళంటే విడిచిపెట్టడంట. ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వారిని ఆయన అంగీకరించను అని లేఖనం చెప్తుంది. ఇతను యూదుడు కాదు కానీ ఏమన్నా కొన్నేలి విషయంలో దేవుడు కేర్ తీసుకొని పేతురు దైవజనుడినే నేరుగా ఇంటికి పంపించి చక్కగా యేసును గురించిన సత్యాలు, దేవుని గురించిన సత్యాలు పూర్తిగా విశదమయ్యేలాగా చక్కగా వారు నేర్చుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏమండి ఆ రోజే వచ్చిన వాళ్ళందరి మీదకి పరిశుద్ధాత్మ వచ్చిన వాళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడిన వారే ప్రవచిస్తూ ఉండగా అలాంటి సమయంలో మళ్ళీ వెంటనే కూడా వాళ్ళ బాప్తిసం కూడా తీసుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజున విశ్వాసులారా, మనకు దేవుడు అదే మాట్లాడుతూ ఉన్నాడు. మన గృహాలలో మీటింగ్లు జరగాలి, దైవజనుడు సంఘము మన ఇంటికి రావాలి, వచ్చినప్పుడు వారు చెప్తున్న సంగతులన్నీ మనం జాగ్రత్తగా వినాలి. మన గృహాలలో మీటింగులు జరుగుతూ ఉన్నప్పుడు దేవుని చిత్తాన్ని గురించిన విషయాలు మనకు తెలియచేస్తూ ఉన్నప్పుడు చక్కగా అది పాటించడానికి కొన్నేళ్ళు ఎలాగైతే సిద్ధమైన మనస్సు కలిగి ఉన్నాడో మనం కూడా అలాంటి మనస్సు కలిగి ఉండాలి. పిల్లలైతే తల్లిదండ్రులకు విధేయులై ఉండాలి, తల్లిదండ్రులు దేవుడికి విధేయులై ఉండాలి. అంత మాత్రమే కాదు, మనం విశ్వాసులమైతే ఒక విశ్వాసిగా మన దైవజనుడికి, మన సంఘానికి, అలాగే మనం వెళుతున్న సంఘంలో పరిచర్య ధర్మాన్ని చక్కగా నిర్వర్తించగలిగితే తప్పకుండా మన ప్రార్థనలతో పాటుగా మనం చేస్తున్న ధర్మ కార్యాలు కూడా దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరుతాయి. కేవలం ప్రార్థన చేస్తే సరిపోదు, కేవలం నాకు అది కావాలి ఇది కావాలి అని అడిగితే సరిపోదు. కానీ మన భార్య ధర్మాలు, భర్త ధర్మం, బంధువుని ధర్మం, అలాగే ఉద్యోగ ధర్మం, ఈ రోజున వ్యాపార ధర్మం, ఈ రోజున ఏ రకమైన పొజిషన్లో దేవుడు నిన్ను ఉంచాడో చక్కగా అవి దేవునికి భయపడి చక్కగా మనం నిర్వర్తించగలిగితే మనం చేస్తున్న ప్రార్థనలు, అదే సమయంలో మనం చేస్తున్న ధర్మ కార్యాలు, ఈ రెండు కూడా ఒకవేళ ప్రార్థనలు కుడి చేయి అయితే, ధర్మ కార్యాలు ఎడమ చేయి అయితే, ఏమండి ఈ రెండు కూడా ఒకేసారి దేవుని సన్నిధికి చేరి మన జీవితంలో అద్భుతమైన కార్యాలు దేవుడు జరిగిస్తాడు. ఇందులో అనుమానం ఏమీ లేదు. ఏమంటే ప్రార్థనల దారి ప్రార్థనే. మన ఇష్టానుసారంగా మనం జీవిస్తే మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరదు అనే విషయం మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఈ రోజున దేవుడు మనతో అదే మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మనం గ్రహించిన వారమై తప్పకుండా కొన్నేలి ఎలాగైతే తన కుటుంబాన్ని ప్రభు కోసం సంపాదించుకున్నాడో ఈ రోజున మనం కూడా అలా మన కుటుంబాలను ప్రభు కోసం సంపాదించుకున్న వారమే ఒక మంచి సాక్ష్యాన్ని కలిగి, ఆవిడ కేవలం ప్రార్థన మాత్రమే అతను చేయలేదు, ప్రార్థనతో పాటుగా తన ధర్మాలు
ఉద్యోగ ధర్మాన్ని, అలాగే కుటుంబ ధర్మాన్ని, తను ఎక్కడైతే ఉన్నాడో, ఏ సమాజంలో అయితే ఉన్నాడో ఆ సమాజానికి సమాజ ధర్మాన్ని అతను చక్కగా నెరవేర్చి దేవునికి ఇష్టంగా ఉన్నాడు. ఈ రోజున మనం కూడా అలా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నువ్వెంత మంచి దేవుడవు, ఎంత ప్రేమ కలిగిన దేవుడవు. మా ప్రార్థనలు అదే సమయంలో మా ధర్మ కార్యాలు కూడా నీ సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరుతూ ఉన్నాయి అనే విషయం ఈ రోజున మాకు అర్థమవుతుంది. నాయన, ప్రార్థన దారి ప్రార్థనే నాయన. మా ఇష్టానుసారంగా మేము జీవించకుండా మమ్మల్ని ఎక్కడ నువ్వు ఉంచితే నాయన, ఒక కుటుంబ యజమానిగా, ఒక తల్లిదండ్రులకు ఒక బిడ్డగా నాయన, అలాగే సంఘంలో విశ్వాసిగా, సమాజంలో ఏ పొజిషన్లో మమ్మల్ని ఉంచితే నాయన, మేమందరం కూడా మా యొక్క ధర్మాలని చక్కగా నిర్వర్తించడానికి మాకందరికీ సహాయం చేయము. దాన్ని పేదవారిని పట్టించుకోవడం, సమాజాన్ని పట్టించుకోవడం, తల్లిదండ్రులు పట్టించుకోవడం మాకు నేర్పించు తండ్రి. నాయన, ఈ విషయాలన్నీ కూడా ఈరోజు మాతో మాట్లాడావు. మా ప్రార్థనలతో పాటుగా మా ధర్మ కార్యాలు కూడా మీరు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈ రెండూ కూడా సమపాలనలో మేము చేయగలిగే ఆ కృపను మాకు దయచేయము. చేరువచ్చిన ఒక్కొక్క కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించుము. ఈరోజు పనుల మీద వెళుతూ ఉన్నారు నాయన తండ్రి, ఏ ప్రయాణాలు పెట్టుకుని ఉన్నారో, ఏ వ్యాపారాలు చేస్తూ ఉన్నారో, ఏ ఉద్యోగాలు చేస్తూ ఉన్నారో వారందరినీ దీవించుము. పనులలో, వ్యాపారాలలో సఫలత మీరు దయచేయము. పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న వారిని దీవించుము తండ్రి. శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో నింపండి. ఈరోజు పరీక్షలు, ఇంటర్వ్యూలకు వెళుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. నీ కనికరము వారి మీద ఉంచి సక్సెస్ఫుల్గా ముగించడానికి సహాయం చేయము. అంత మాత్రమే కాదు, బలహీనంగా ఉండి అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ఎంతమంది ఉన్నారో, లైవ్లో జాయిన్ అయి ఉన్నారో వారందరిని ఇప్పుడే ముట్టి స్వస్థపరచుము తండ్రి. నాయన, ఎవరెవరు తండ్రి రకరకాల ఆశలతో ఎదురు చూస్తున్నారో వారి ఆశలన్నీ కూడా యేసు నామములో మీరు తీర్చండి. నీ కృపకు అప్పగించుకుంటూ యేసే నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్ చెప్పారు కదా. చాలా సంతోషం. చాలా ఓపికగా, శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని మీరు వింటూ ఉన్నారు. మిమ్మల్ని బట్టి మేము చాలా సంతోషపడుతూ ఉన్నాం. ఈ కార్యక్రమం మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంత మాత్రమే కాదు, కామెంట్ కూడా పెట్టండి. దేవుడు మాతో మాట్లాడాడు, మేము దీవించబడుతూ ఉన్నామని. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డాక్టర్ స్పర్జన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. తద్వారా మా కార్యక్రమాలన్నీ మీరు చూడొచ్చు. సరేనా అండి? దేవుని చిత్తమైతే మళ్ళీ రేపు ఉదయం మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని మహాకృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్.